శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఏప్రిల్ 27, 2026 సోమవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం. వసంత ఋతువు శుక్లపక్షం భరణి కార్తె. ఏకాదశి సాయంత్రం 6:19 వరకు. నక్షత్రం పూర్వ పాల్గొని రాత్రి 9:21 వరకు. వర్జం తెల్లవారి 4:56 నుండి ఉదయం 6:37 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 1:21 వరకు. మరలా మధ్యాహ్నం 3:02 నుండి మధ్యాహ్నం 3:53 వరకు. శుభ సమయం ఉదయం 8:30 నుండి 9:30 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. అష్టమూలికా గుగ్గిలంతో ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ధూపం వెయ్యండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా రావాల్సిన ధనం పూర్తిగా చేతికందదు. ప్రయాణాలు లాభిస్తాయి. వృషభ రాశి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. మీలోని ప్రతిభా పాటవాలు వెలుగు చూస్తాయి. మిథున రాశి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. కుటుంబ సమస్యలు తీరుతాయి. కర్కాటక రాశి. నిదానమే ప్రధానమన్న సూక్తి పాటించడం అన్ని విధాలా క్షేమం. వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. సింహరాశి. ఆధ్యాత్మికత పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. మానసికంగా ప్రశాంతతను కలిగి ఉంటారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కన్యారాశి. వృద్ధులు శ్రేయోభిలాషులను కలిసి వారి సలహాలను తీసుకుంటారు. కాలం కలిసి వచ్చినట్లుగా ఉంటుంది. తులారాశి. బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. పెండింగ్ కేసుల నుండి బయటపడతారు. వృశ్చిక రాశి. విద్యార్థులకు అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బంధువుల కలయిక. ధనస్సు రాశి. అనాథ శరణాలయాలకు మీ వంతు సహాయాన్ని అందిస్తారు. ఉద్యోగులకు స్థానచలనం ఉంటుంది. మకర రాశి. సన్నిహితుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. వివాహయత్నాలు ముమ్మరం చేస్తారు. కుంభరాశి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. మీనరాశి. భూముల క్రయ విక్రయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నమస్కారం.